మీషో నుంచి ఆర్డర్ పెట్టిన మెటర్నిటీ జిప్ ఫీడింగ్ డ్రెస్ లో ఇది వన్ ఆఫ్. ఫుల్ స్లీవ్స్ వచ్చినాయి, ఏడేమో 2 జిప్స్ వచ్చినాయి, 2 థ్రెడ్స్ కూడా వచ్చినాయి. చాలా బాగుంది. సో ఇక్కడ వచ్చేటప్పటికేమో పింక్ అండ్ గ్రీన్ కలర్ చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చినాయి. ఇదంతానేమో ఒక చిన్న ఫారెస్ట్ లాగా ఉంది. సో పెద్ద పెద్ద పూలు, చిన్న చిన్న గ్రీన్ కలర్ లీవ్స్ అయితే వచ్చినాయి. సో ఈ సేమ్ బోర్డర్ ఇక్కడ ఫుల్ హ్యాండ్స్ కూడా ఇచ్చారు. సో ఓవరాల్ లుక్ అయితే పింక్ గ్రీన్ ఎల్లో ఇష్లో అయితే ఉంది. సో ఇదంతా లైట్ పింక్ మీద నిండుగా రావటం వల్ల చాలా బాగుంది. ఓవరాల్ లుక్ అయితే చాలా బాగుంది. వేసుకుంటే సింపుల్ గా ఉన్నాం మనం. ఉంది, నాకైతే బాగా నచ్చింది. పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది మెటర్నిటీ వేర్ కి. దట్స్ ఇట్. విల్ వేర్ నెక్స్ట్. నాకు తెలిసి మ్యాక్సిమం జిప్పుడు మెటర్నిటీ వేర్ అంటే అందరికి ఐడియానే ఉండి ఉంటుంది. ఒకవేళ ఐడియా లేని వాళ్ళ కోసం అని చెప్పి నేనైతే క్లిప్ యాడ్ చేశాను. నెక్స్ట్ ఇది సేమ్ కాంబోలో తీసుకున్నాం ఈ మెటర్నిటీ వేర్. ఆ పింక్ అండ్ గ్రీన్ కలర్ది ఒకే కాంబినేషన్ లో అయితే వచ్చింది మాకు. సో రెండు మీషోలోనే ఆర్డర్ చేసినాం. సో ఇది ఫుల్ నిండు గ్రీన్ కలర్ లో వచ్చింది. ఇది వచ్చేటప్పటికి టాప్ మొత్తం. వీటికి కూడా ఫుల్ స్లీవ్స్ వచ్చినాయి. ఫుల్ స్లీవ్స్ కి కొంచెం ఇక్కడ చిన్న సిల్వర్ కలర్ బార్డర్ లాగా అయితే ఇచ్చారు, లేస్ టైప్. సో 2 హ్యాండ్స్ కి అయితే అలా ఉంది. ఇవి మామిడి పిందెలు మోడల్ డిజైన్ లో వచ్చింది పైన ఇదంతా కూడా. ఇవి కూడా జిప్ ఫీడింగ్ జిప్ టైపే. 2 సైడ్స్ జిప్ అయితే ఇచ్చారు. ఓవరాల్ లుక్ చాలా బాగుంది. సో పైన సింపుల్ గా ఉంది డిజైన్, కిందేమో కొంచెం హెవీగా ఇచ్చారు. దట్స్ ఇట్ అబౌట్ దిస్. సో ఈ 2 అయితే మాకు చాలా బాగా నచ్చినాయి. ఈ మాకు 551 కి చూపించింది, 530 అలా పడింది ఆన్లైన్ ఆర్డర్ చేయడం వల్ల. మీకు నచ్చితే మీరు కూడా ఆర్డర్ చేసుకోండి. ఇంకొక మెటర్నిటీ వేర్ డ్రెస్, మెటర్నిటీ వేర్. ఇది కూడా జిప్ టైప్ మోడల్ మెటర్నిటీ వేరే. ఇది కూడా సేమ్ 2 టైప్స్ జిప్స్ అయితే వచ్చినాయి ఫీడింగ్ కి. లాంగ్ స్లీవ్స్ వచ్చినాయి. అలాగే ఇది మొత్తం నిండు బ్లూ కలర్ అండ్ పింక్ అండ్ ఇక్కడ వచ్చేటప్పుడు గోల్డ్ కలర్ లీవ్స్ అయితే వచ్చినాయి. గోల్డ్ అండ్ పింక్ కలర్ లీవ్స్ టాప్ మీద. సో ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంది. ఈ డ్రెస్ కి అయితే థ్రెడ్స్ అయితే రాలేదు. సో ఇది వచ్చేప్పటికి ఎనదర్ కాంబోలో తీసుకున్నాం. దీంతో పాటు ఇంకొక డ్రెస్ కూడా ఆర్డర్ చేశాను నేను, అది నెక్స్ట్ వేసుకుని అయితే చూపిస్తాను. ఈ డ్రెస్ కూడా హాఫే వచ్చింది, ఓవరాల్ గా ఫుల్ అయితే రాలేదు. సో ఫుల్ స్లీవ్స్ వచ్చినాయి అండ్ ఫిట్టింగ్ అయితే చాలా బాగుంది, పర్ఫెక్ట్ గా ఉంది. సో బట్ ఇక్కడ థ్రెడ్స్ అయితే రాలేదు, అది ఒక డిసడ్వాంటేజ్ లో అనిపించింది. ఒకవేళ లూజ్ అయినా కూడా మనకు వేసుకోవడానికి. సో మెటర్నిటీ వేర్ అయితే బాగుంది. సో కానీ ఈ కలర్ నాకు సెట్ అవ్వలేదు. నెక్స్ట్ మీకు గనక సెట్ అయ్యింది అనుకుంటే తీసుకోండి. ఇందాక వేసుకున్న బ్లూ కలర్ డ్రెస్ అండ్ ఈ గ్రే కలర్ డ్రెస్ ఒక కాంబినేషన్ లో కొన్నాను నేను. సో ఆ బ్లూ కలర్ డ్రెస్ తర్వాత ఇది రెండు కలిపి నాకు కూడా అటు ఇటుగా 500 550 ప్లస్ అలా పడ్డాయి. నేను లింక్స్ అన్ని కమెంట్స్ లో ఇస్తాను, మీరు చూసుకుని మీకు నచ్చితే కొనుక్కోవచ్చు. ఇది వచ్చేటికి డిఫరెంట్ మోడల్. ఈ డ్రెస్ వచ్చేటప్పటికి స్టెప్స్ గా వచ్చింది. సో స్టెప్స్ వైజ్ స్టిచ్చింగ్ అయితే చేశారు ఇది. సో కానీ ఇది వచ్చేటికి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే పర్ఫెక్ట్ గా లేదు. సో కొంచెం నాకు ఎందుకో బిగుగా ఉన్నట్టు అనిపించింది. చాలా బాగుంటుంది అని చెప్పి ఎక్స్పెక్టేషన్ తో కొన్నాను, నాకైతే అంతగా నచ్చలేదు ఇది వచ్చేటప్పటికి డ్రెస్. సో కలర్ కాంబినేషన్ ఏమో ఇది గ్రే కలర్ వచ్చింది. గ్రే కలర్ మీద లైట్ కలర్ పింక్, రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో డిజైన్ అయితే వచ్చింది. సో ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంది. చూస్తానికి సింపుల్ గా ఉంది కానీ ఫిట్టింగ్ అయితే కరెక్ట్ గా లేదు. సో ఇది మన బెల్లికి కొంచెం ప్రాబ్లమేటిక్ గా అయితే ఉంది. సో అందుకని చెప్పి నేనైతే అంత నచ్చిందని అయితే చెప్పను. ఇదొక కాంబో బ్లూ అండ్ దిస్ అండ్ ఇందా చూపించిన ఒక కాంబో. ఈ రెండు కాంబినేషన్స్ లో ఈ 4 కూడా మనం జిప్ వేర్ ఫీడింగ్ టాప్స్ అయితే మనం ఆర్డర్ చేసాం. నెక్స్ట్ వచ్చేవాడికి జిప్లెస్ చూపిస్తాను. దీనికి కూడా ఫుల్ స్లీవ్స్ అయితే వచ్చినాయి. ఫుల్ స్లీవ్స్ కూడా సేమ్ డిజైన్ అయితే ఇచ్చారు. ఓవరాల్ గా అయితే అంతగా ఏం నచ్చలేదు. ఇప్పటి వరకు మనం జిప్ టైప్ మెటర్నిటీ వేర్ చూసాం కదా, ఇది వచ్చేప్పటికి జిప్లెస్ మెటర్నిటీ వేర్. ఈ జిప్లెస్ మెటర్నిటీ వేర్ వచ్చేటప్పటికి ఇవి ఇక్కడ వి షేప్ లో అయితే వస్తుంది మనకి ఫీడింగ్ ఇవ్వడానికి. చాలా కంఫర్ట్ గా అయితే ఉంది. ఈ క్లాత్ వచ్చేటికి రయాన్ క్లాత్. నేను రయాన్ క్లాత్ లో మొత్తం 3 అయితే ఆర్డర్ చేశాను. సో ఫీడింగ్ టాప్స్. సో మీకు మొత్తం 3 చూపిస్తాను. ఇది వచ్చేటికి ఫస్ట్ కలర్.
ఇది లైట్ గ్రీన్ కలర్, చాలా పేల్ గ్రీన్ లో అయితే ఉంది. సో దీని మీద హార్ట్ సింబల్స్ డిజైన్ అయితే వచ్చింది. సో హార్ట్ సింబల్స్ కూడా గ్రీన్, రెడ్, బ్లాక్, బ్లూ, గ్రీన్ అన్ని కలర్స్ అయితే ఉన్నాయి. సో అండ్ దీనికి వచ్చేటికి హ్యాండ్స్ వచ్చేటికి షార్ట్ స్లీవ్స్ వచ్చినాయి. ఇందాక వరకు మనం చూసినవన్నీ కూడా లాంగ్ స్లీవ్ డ్రెస్సెస్, ఇవి షార్ట్ స్లీవ్ డ్రెస్సెస్. సో లుక్ అయితే బాగుంది, వేసుకున్నా కూడా చాలా కంఫర్ట్ గా అయితే అనిపిస్తుంది నాకు. అందుకని చెప్పి అనదర్ 2 కూడా అయితే ఆర్డర్ చేశాను నేను. ఈ డ్రెస్ కి థ్రెడ్స్ కూడా అయితే వచ్చాయి, థ్రెడ్స్ వచ్చినాయి. సో థ్రెడ్స్ ని మనం టై చేసేసుకుంటే మనకి ఎంత ఫిట్టింగ్ కావాలో అంత ఫిట్టింగ్ ఉంటుంది. సో బెల్లికి కూడా చాలా ఫ్రీగా ఉంది. ఈ మెటీరియల్ చాలా కంఫర్ట్ గా అనిపిస్తుంది నాకు. ఓవరాల్ లుక్ అయితే చాలా బాగుంది. లుక్ అండ్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది రెండు కూడా. కలర్ కాంబినేషన్ కూడా లైట్ కలర్స్ లైక్ చేసే వాళ్ళైతే ఈ కలర్ కాంబినేషన్ తీసుకోవచ్చు. చాలా లైట్ గా ఉంది ఇది వచ్చేటప్పటికి. నెక్స్ట్ ఇంకెనదర్ 2 కూడా వేర్ చేసి చూపిస్తాను మీకు. నేను వీ షేప్డ్ మెటర్నిటీ వేర్ అని చెప్పాను కదా, సో మీకు ఒక ఐడియా వచ్చిందని చెప్పైతే నేను క్లిప్ అయితే యాడ్ చేశాను. మీరు చూస్తున్నారు కదా వీడియోలో. సో మనకి పైన టాప్లో వీ షేప్ లాగా అయితే వచ్చింది మనకి ఫీడింగ్ ఇవ్వడానికి. మళ్ళీ దానిపైన ఒక క్లాత్ కూడా అయితే వస్తుంది, అది మనం కవర్ చేయడానికి. సో ఓవరాల్గా అయితే ఇలా ఉంటుంది. మీకు ఒక ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. ఇంకొక మెటర్నిటీ వేర్, ఇది జిప్ ప్లస్ మెటర్నిటీ వేర్. దీనికి జిప్స్ ఏం అవసరం లేదు, జిప్ ప్లస్ ఉంటుంది. ఇది కూడా వీ షేప్డ్ మెటర్నిటీ వేర్. ఫీడింగ్ అయితే చాలా కంఫర్ట్ గా ఉంటుంది. సో ఇది వచ్చేటప్పటికి కలర్ నాకు అంతా తెలియదు కానీ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. దీని మీద డిజైన్ కూడా చాలా బాగుంది. ఆరెంజ్ అండ్ ఎల్లో అండ్ కెంప్ కలర్ లో అయితే వచ్చింది డిజైన్. ఇవి మనకి ఈ డిజైన్ బల్బ్ షేప్ లాగా ఉంది, బల్బ్ షేప్డ్ డిజైన్ వచ్చింది మొత్తం కూడా. సో దీనికి థ్రెడ్స్ కూడా అయితే వచ్చాయి. మనకు కావాలంటే మనం ఎంత ఫిట్ కావాలో అంత ఫిట్ మనం టై చేసుకోవచ్చు వీటిల్ని. సో మనకు కావాల్సినంత మనం టై చేసుకోవచ్చు. ఇది హాఫ్ స్లీవ్సే వచ్చింది, ఫుల్ స్లీవ్స్ అయితే రాలేదు. ఇది కూడా రేయాన్ కాటనే, ఇందాక చూపించింది కూడా రేయాన్ కాటనే, రెండు కూడా రేయాన్ కాటనే. మొత్తం నేను రేయాన్ కాటన్ లో 3 అయితే తీసుకున్నాను. సో చాలా కంఫర్టబుల్ వేర్ గా అయితే ఉన్నాయి, చాలా బాగున్నాయి. సో బెల్లికి కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు, ఫ్రీగా అయితే ఉంది చాలా. సో ఎవరైనా కానీ కొనుక్కోవాలనుకుంటే ప్రిఫర్ చేయొచ్చు ఇది. కానీ ఇది కాటన్ మాత్రం కాదు. సో కాటన్ కొనుక్కోవాలనుకుంటే ఇదైతే మీకు సూట్ కాదనమాట. ఓవరాల్ లుక్ అయితే చాలా బాగుంది. ఇది కూడా అంబ్రిల్లా మోడల్లో వచ్చింది కదా డ్రెస్, అన్ని కూడా ఆ టైప్ లోనే తీసుకున్నాం. ఎందుకంటే బెల్లికి కంఫర్ట్గా ఉండాలని చెప్పి. సో పైన టైట్ గా ఉంటది, కానీ కింద వచ్చేటప్పటికేమో లూజ్ గా ఉంటది. సో ఇట్ ఫీల్స్ మనం చాలా కంఫర్ట్ గా ఫీల్ అవుతాం మాత్రం ఇది హెల్ప్ చేసిద్ది. బట్ ఇది రేయాన్ క్లాత్, కాటన్ కాదు, అది మాత్రం మనం చూసుకోవాలి. ఈ అన్నిటి లింక్స్ నేను కింద కమెంట్ సెక్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్ లో అడగొచ్చు, నేనైతే మీ అందరికి రిప్లై ఇస్తాను. సో నెక్స్ట్ ఇది వేర్ చేద్దాం మనం. ఇది థర్డ్ ది వీ షేప్డ్ మెటర్నిటీ వేర్ లో. సో ఇది అసలు ఈ కలర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇది నా వన్ ఆఫ్ ది ఫేవరెట్ డ్రెస్ అని కూడా చెప్పొచ్చు. ఇవన్నీ కూడా మనం ఎప్పుడైనా హాస్పిటల్కి తీసుకెళ్తున్నా, బయటికి వెళ్తున్నా అన్ని కూడా నార్మల్ డ్రెస్సెస్లో అయితే వేర్ చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. అందుకని చెప్పి ఇంట్లో ఉన్న వేసుకోవడానికి, బయటికి వెళ్ళినా కూడా యూజ్ అవుతాయి అని చెప్పి నేను ఇప్పటి వరకు తీసుకున్న డ్రెస్సులన్నీ అయితే తీసుకున్నాను. అవి అసలు ఈ మెటర్నిటీ వేర్స్లో అయితే అస్సలు కనిపించవు, మీరు బయటికి వేసుకెళ్ళినా కూడా. ఈ డ్రెస్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. సో ఇలాంటి కలర్స్ రావడం చాలా రేరు. ఇది నాకైతే బాగా సెట్ అయింది అసలు. సో ఈ కలర్ వచ్చేటప్పటికి లైట్ ఆరెంజ్ కలర్, పింక్ కలర్ కలిసినట్టయితే ఉంది. సో చాలా బాగుంది. ఇది కూడా వీ షేప్డ్ మెటర్నిటీ వేర్. సో దీనికి కూడా థ్రెడ్స్ అయితే వచ్చాయి మనకి. మన బెల్లీకి అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు, చాలా కంఫర్ట్గా అయితే ఉంది ఇది వేర్ చేసిన తర్వాత. సో ఇక్కడ కొంచెం టైట్ ఏమి ఉండదు, ఇదంతా కూడా లూజ్గానే ఉంటుంది. సో మనకి ఎంత లూజ్ కావాలో అంత లూజ్గా అయితే మనకి పర్ఫెక్ట్గా అయితే సెట్ అయ్యిద్ది. ఈ మెటర్నిటీ వేర్స్ అన్ని కూడా చూస్తున్నారు కదా మీరు, ఇవి హాఫ్ స్లీవ్సే వచ్చాయి, ఫుల్ స్లీవ్స్ రాలేదు. చాలా కంఫర్ట్ అండ్ చాలా బాగున్నాయి. సో మనకి ఎక్కడ కూడా బిగుగా ఫీల్ అయ్యి అలాంటి ఏం ఉండదు. సో ఫ్రీగా హెయిర్ మొత్తం ఫ్రీగా అయితే మన బాడీలోకి వెళ్ళిద్ది. సో మనకి ఎటువంటి ర్యాషెస్ రావడానికి కూడా ప్రాబ్లం అయితే ఉండదు, మంచిగా ఉంది అసలు.
సో బెల్లీకి కూడా అయితే కంఫర్ట్గా ఉంది నాకైతే. ఈ డ్రెస్ అయితే నాకు బాగా నచ్చింది అన్నిటిలో కల్లా. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. సో ఈ డ్రెస్ యొక్క డిజైన్ వచ్చేటికి హార్ట్ సింబల్ వచ్చింది, వైట్ కలర్ హార్ట్ సింబల్ అంతే. ఓన్లీ జస్ట్ ఒక వైట్ కలర్ హార్ట్ సింబల్ మాత్రమే ఉంది. చాలా సింపుల్ లుక్ అయితే ఉంది. ఈ మెటర్నిటీ వేర్ మాత్రం చాలా బాగుంది. మిగతా అన్ని కూడా కొంచెం హెవీగా అయితే వచ్చినాయి డిజైన్స్ అన్ని కూడా. ఇదైతే చాలా సింపుల్ లుక్ అయితే ఇచ్చింది మీకు. మీరు ఎక్కడికి వేసుకెళ్ళినా కూడా ఎవరి మెటర్నిటీ వేర్ అనేది అస్సలు గుర్తుపట్టరు. ఇప్పటి వరకు నేను చూపించినవి అన్ని కూడా. మీకు ఎలా అనిపించినాయో ఇప్పటి వరకు అయితే కామెంట్ చేయండి. ఇప్పటి వరకు నేను 3 మీకు వీ షేప్డ్ మెటర్నిటీ వేర్ చూపించాను. ఫస్ట్ 4 వచ్చేటికి జిప్ చూపించాను. నెక్స్ట్ వచ్చేప్పటికి జిప్లెస్ నార్మల్ మ్యాక్సీ డ్రెస్సెస్ చూద్దాం, ఓకేనా. వీ షేప్డ్ మెటర్నిటీ ఫీడింగ్ టాప్స్ అంటే ఎలా ఉంటాయి తెలవడానికి మాత్రమే క్లిప్ యాడ్ చేశాను. ఇప్పుడు మనం మ్యాక్సీ డ్రెస్సులు అయితే చూద్దాం. నేను ఓన్లీ 2 మ్యాక్సీ డ్రెస్సులు మాత్రమే ఆర్డర్ పెట్టాను. ఇవి ఎలా ఉంటాయో ఫస్ట్ చూద్దామని చెప్పి. నేను అంతక్రితం కొన్ని పెట్టాను కానీ మీషో నుంచి అవేమీ నాకు నచ్చలేదు. ఇవైతే మాకు కొంచెం నచ్చినాయి, అందుకే ఇవైతే మేము ఉంచుకున్నాం. ఈ మ్యాక్సీ డ్రెస్సులు అయితే చాలా బాగున్నాయి. ఫస్ట్లీ నేను మీషోలో మెటర్నిటీ వేర్ పెడతానికి రీజన్ ఏంటంటే, మనం ఏదన్నా వెబ్సైట్ నుంచి ఆర్ ఇన్స్టాగ్రామ్ నుంచి కొన్నాం అనుకో, అవి రిటర్న్ పాలసీ ఉంటాయో లేదో నాకు అంత ఐడియా లేదు. సో అందుకని చెప్పి మీషోలో అయితే నాకు నచ్చకపోతే మళ్ళీ నేను రిటర్న్ పెట్టుకోవచ్చు అని చెప్పి నేనైతే ఇవన్నీ ఆర్డర్ చేసుకున్నా. సో అలాగే నాకు కొన్ని అయితే నచ్చలేదు, అందుకే నేను రిటర్న్ అయితే పెట్టేశాను. సో నచ్చినవి మాత్రమే ఉంచుకుంటాను. సో అందుకే మనం మీషోని ప్రిఫర్ చేయడం బెస్ట్ ఆప్షన్ అని అయితే నా ఒపీనియన్. ఏమో వన్ ఆఫ్ ది మ్యాక్సీ డ్రెస్ అంటే తెలుసు కదా. సో ఇదేమో వీ షేప్డ్ ఉండదు. సో ఇక్కడ ఇట్లా ఓవరాల్గా ఇట్లా వస్తుంది. సో దానిపైన మనకి ఇలా ఒక క్లాత్ అయితే ఇస్తారు. సో ఈ మ్యాక్సీ డ్రెస్ అయితే డిజైన్ వచ్చేటప్పటికి ఫిష్ ఇచ్చారు. సో నిండు డార్క్ బ్లూలో స్కై బ్లూ కలర్ ఒక ఫిషెస్ అయితే వచ్చినాయి డిజైన్ లుక్ వచ్చేటప్పటికి. సో ఇది కూడా చాలా కంఫర్ట్గా ఉంది, కానీ ఇది నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా లాంగ్ వచ్చింది. సో మ్యాక్సీ డ్రెస్సెస్ ఇవి బయటికి వేసుకెళ్తాం కానీ నైటీలా ఎక్కువగా యూజ్ అయ్యేలా అయితే నాకు అనిపిస్తుంది. ఇది నా ఒపీనియన్, నా పర్సనల్ ఒపీనియన్. సో నేను పెట్టిన దానికి లెంత్ అయితే చాలా ఎక్కువ వచ్చింది, కింద వరకు అయితే వచ్చేసింది. దీనికి కూడా థ్రెడ్స్ అయితే ఇచ్చారు. సో మనకి ఎంత కావాలంటే అంత మనం ట్రై చేసుకోవచ్చు. నేను పెట్టిన సైజుకి నాకు చాలా లూజే వచ్చింది ఇవి. సో దీనికన్నా తక్కువ పెడితే మళ్ళీ టైట్ అయిపోద్దేమో అని చెప్పి ఇంకొంచేసుకున్నాం మేము. నైట్ వేర్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నట్లు. సో ఇది కూడా చాలా లూజ్గా వచ్చింది మనకి. సో నైట్ వేర్కి అయితే చాలా బాగా సెట్ అయ్యిద్ది. బట్ ఈ మ్యాక్సీ డ్రెస్సెస్, సో ఈ మ్యాక్సీ డ్రెస్ మొత్తం అయితే బాగుంది. సో దీంతో పాటు ఇంకోటి కూడా నేను పెట్టాను, కానీ ఈ మ్యాక్సీ డ్రెస్ కాస్ట్ కొంచెం ఎక్కువ పడింది నాకు. ఒక్కొక్కటి 400+ పడింది, 421 రూపీస్. ఓవరాల్ లుక్ అయితే బాగానే ఉంది, బట్ కొంచెం లూజ్ అనిపిస్తుంది నాకు, కొంచెం లూజ్గా అనిపించింది. కంఫర్ట్ వైజ్ అయితే గుడ్, కంఫర్ట్ అయితే చాలా బాగుంది. మనకి హ్యాండ్స్ అయినా కానీ బెల్లీ అయినా కానీ ఈ ఓవరాల్ లుక్ కూడా లూజ్గానే ఉంది కాబట్టి కంఫర్ట్గా అనిపిస్తుంది. సో అందుకే మీరు నైట్ వేర్గా యూజ్ చేద్దాం అనుకుంటున్నాం. కరెక్ట్గా మీ సైజ్ వస్తే మీరు బయటికి వేసుకెళ్ళడానికి కూడా యూజ్ అయ్యిద్ది ఇది. దిస్ ఈజ్ అబౌట్ ద మ్యాక్సీ డ్రెస్. దీంతో పాటు ఇంకొక మ్యాక్సీ డ్రెస్ నేను ఆర్డర్ చేశాను, అది కూడా ఇప్పుడు మీకు వేసుకుని అయితే చూపిస్తాను. చాలా సింపుల్ గా అయితే ఉన్నాయి మ్యాక్సీ డ్రెస్సెస్ కూడా. అన్ని మనకి సెట్ అయినవి మాత్రమే ఉంచుకుందాం మనం. మీరు ఒకవేళ ఇన్స్టాగ్రామ్ పేజ్ లో ఎప్పుడన్నా ఆర్డర్ చేస్తే దానికి రిటర్న్ పాలసీ ఉంటుందా? నాకైతే ఐడియా లేదు, ఉంటుందో లేదో కింద అయితే కమెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను ఈసారి నుంచి. ఇన్స్టాగ్రామ్ లో కూడా పెడతానికి ట్రై చేస్తాను. సో కరెంట్ గా అయితే ప్రెసెంట్ అయితే నేను మీషోలోనే అన్ని ప్రిఫర్ చేస్తున్నా, రిటర్న్ పాలసీ ఉంటుంది. మీషో అనే కాదు, ఇంకా అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా అవి మాత్రమే ప్రిఫర్ చేస్తాను, రిటర్న్ పాలసీ ఉంటుంది కాబట్టి. సో ఇన్స్టాగ్రామ్ గురించి అయితే నాకు ఐడియా లేదు. సో ఇన్స్టాగ్రామ్ లో చూసుకున్నా కూడా నాకు ఈ డ్రెస్సెస్ కాస్ట్ వచ్చేప్పటికి కొన్ని సైట్స్ లో 400, 500 అలా చూపిస్తున్నారు. సేమ్ కాస్ట్ మనకి మీషో వచ్చినప్పుడు మనం ఎందుకు దీన్ని వద్దనుకోవాలి, అదనుకో మళ్ళీ రిటర్న్ పాలసీ అయితే ప్రాబ్లం అని చెప్పి నేనైతే ఆర్డర్ చేయలేదు. సో ఎక్కడైనా కానీ కాస్ట్ సేమే ఉంటుంది. సో క్వాలిటీ నచ్చకపోతే మరి రిటర్న్ పెట్టొచ్చో లేదో అనేది ఒక్క డౌట్ మాత్రమే ఉంది నాకు. సో ఇక్కడ నచ్చితే ఉంచుకుంటాం, లేకపోతే రిటర్న్ పెట్టేస్తాం. వెబ్సైట్ ఇలాంటి బ్రాండెడ్ వెబ్సైట్స్లో అయితే అందుకని నేను మీషోని ప్రిఫర్ చేసా. ఈ డ్రెస్ అయితే చాలా బాగుంది, కానీ కొంచెం లూజ్ అయింది నాకు, బట్ ఓవరాల్గా అయితే ఓకే.
నేను పెట్టిన సైజుకి ఇంత రావటం వల్ల ఇది నైట్ ప్రిఫర్ అయింది లాస్ట్కి. ఇంకోటి వేసుకుని చూద్దాం. మ్యాక్సీ డ్రెస్లో మీకు ఫీడింగ్ పార్ట్ ఎలా ఉంటుందని తెలుసుకోవడానికి వాటి యొక్క నెక్ ఎలా ఇచ్చారని తెలవడానికి ఈ క్లిప్ అయితే యాడ్ చేశాను. ఆ నెక్ పైన ఇలా మళ్ళీ క్లాత్ అయితే మనకు వచ్చింది. మ్యాక్సీ డ్రెస్ ఇందులో మనం బ్లూ కలర్ అండ్ ఫిష్ ఫినిషింగ్ చూసాం కదా డ్రెస్, దాంతో పాటు ఇది అంటే నేను అన్ని కాంబోసే పెట్టాను. సో దానికి కూడా అయితే మనకి పాకెట్ వచ్చింది, దీనికి కూడా మనకి పాకెట్ అయితే ఉంది. మన స్టార్టింగ్ లో చూసిన జిప్వి అలాగే వీ షేప్డ్ మెటర్నిటీ లీవ్స్ కి అయితే పాకెట్స్ అయితే లేవు. సో బట్ మ్యాక్సీ డ్రెస్సెస్ కి అయితే పాకెట్స్ వచ్చినాయి. సో మనకి పాకెట్స్ లో మనకి ఏదైనా కావాలనుకుంటే మనం క్యారీ చేయొచ్చు పాకెట్స్ లో. సో ఈ డ్రెస్ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది, డిజైన్ కూడా బాగుంది. ఈ డిజైన్ వచ్చేటికి ఓడలు డిజైన్ అయితే వచ్చింది, షిప్ డిజైన్ మొత్తం షిప్పే. చాలా బాగుంది, కలర్ కూడా బాగుంది, బాగా సెట్ అయింది ఈ కలర్ కి డిజైన్. నేను రెండు కూడా సింపుల్ గా ఉన్న డిజైన్ మాత్రమే తీసుకున్నాను, మ్యాక్సీ డ్రెస్సెస్ అండ్ అన్ని కూడా ఎంత సింపుల్ గా ఉంటే అంత సింపుల్ గా ప్రిఫర్ చేశాను, వేసుకున్నాక లుక్ రావాలి కాబట్టి. సో ఈ మ్యాక్సీ డ్రెస్సెస్ నేను చెప్పినట్టుగా అయితే చాలా నాకైతే కొంచెం లూజ్ అనిపించాయి. సో మేబీ మీ అంటే ఒక్కొక్కరి సైజ్ బట్టి ఒక్కొక్కలా అనిపిస్తుంది కదా. కంఫర్ట్ అయితే చాలా బాగుంది, చాలా కంఫర్ట్గా ఉంది మనకి. మొత్తం కూడా లూజ్గా ఉంది కదా, సో లూజ్గా ఉంటే మనకి మ్యాక్సిమం కంఫర్ట్గానే ఉంటాయి. ఇది వచ్చేటికి హాఫ్ స్లీవ్స్ వచ్చినాయి, మ్యాక్సీ డ్రెస్సెస్ రెండు కూడా హాఫ్ స్లీవ్సే వచ్చినాయి. అలాగే వీ షేప్ డ్రెస్సెస్ కూడా మనకి హాఫ్ స్లీవ్సే వచ్చినాయి. ఓన్లీ జిప్ టైప్ మాత్రం మనకి ఫుల్ స్లీవ్స్ అయితే వచ్చినాయి. ఓవరాల్ లుక్ అయితే చాలా బాగుంది, కంఫర్ట్ అయితే చాలా బాగుంది ఈ మ్యాక్సీ డ్రెస్సెస్. సో 400+ రావటం మీషోలో నాకైతే వర్త్ ఇట్ అనే అనిపించింది మ్యాక్సీ డ్రెస్సెస్. ఎందుకంటే మనం వేరే చోట పెట్టుకున్న మనకి షిప్పింగ్ ఛార్జెస్ అవి ఇవి కలిపి 500 + 600 దాకా పడిద్ది కదా. సో దానికన్నా మనం మీషోలో ప్రిఫర్ చేయడం చాలా బెస్ట్. చాలా బాగుంది డ్రెస్ అయితే. మనకి దీనికి థ్రెడ్స్ కూడా వచ్చినాయి, మనకి ఎంత కావాలంటే అంత కట్టుకోవచ్చు మనకు కావాల్సినంత. సో బెల్లీకి అయితే చాలా ఫ్రీగా ఉంది, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు మనకి. నాకైతే నచ్చింది మరి ఈ రెండు కూడా. సో ఓవరాల్ లుక్ అయితే ఆసమ్గా ఉంది నాకు. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. వీటన్నిటి లింక్స్ నేనైతే కింద ప్రొవైడ్ చేస్తాను. మీకు నచ్చితే మీరు కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు నేను ఆర్డర్ చేసిన మొత్తం అన్నీ కూడా మీకైతే చూపించాను. సో మొత్తం టోటల్ వచ్చేప్పటికి 4 జిప్ అండ్ 3 వీ షేప్ అండ్ 2 మ్యాక్సీ డ్రెస్సెస్. ఈ మొత్తం అయితే నేను ఆర్డర్ చేసుకున్నాను, ఎందుకంటే నాకు 6 to 7 months మనం 1 year వరకు ఫీడ్ చేస్తాం కాబట్టి ఇవన్నీ కంఫర్ట్గా ఉంటాయి. మనం ఎవరైనా వచ్చినా కూడా ఈ డ్రెస్సెస్ అన్ని వేసుకుంటే నార్మల్గానే అనిపిస్తుంది, మరీ నైటీస్ అలాంటివి కాకుండా. సో అందుకని చెప్పి నేను ఇన్ని డ్రెస్సులు అయితే ఆర్డర్ చేశాను. సో నా డ్రెస్ కలెక్షన్ మొత్తం మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. నా ఓవరాల్ కలెక్షన్ చూసారు కదా, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంక ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. నా ప్రెగ్నెన్సీ జర్నీ అన్ని వీడియోస్ కూడా నేను మన యూట్యూబ్ ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాను. ఇంకా నేను మా బేబీ కోసం మేము ఫస్ట్ క్రై నుంచి, మామ్స్ హోమ్ నుంచి, సూపర్ బాటమ్స్ నుంచి అయితే చాలా ఐటమ్స్ ప్రొడక్ట్స్ మేమైతే ఆర్డర్ చేసాము. అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్లో నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.